కన్యా రాశి వారికి 26, 27, 28, 29 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఈ వ్యక్తి ద్వారా మీకు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, అలానే కాకుండా మీరు ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కన్యా రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే. కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే గనక అందమైన మనసు అనేది ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మీకు ఏంటంటే గనక 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల మీకు ఏంటంటే గనక అఖండ ధనలాభం అనేది కలగబోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ఇప్పటి నుండి మీ జీవితం ఏంటంటే పూర్తిగా మారబోతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటేనండి గుర్తుపెట్టుకోండి, కొందరిని ఏంటంటే గనక గుడ్డిగా నమ్మకండి. కన్యా రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఎదిగారు. అలానే కాకుండా ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో ఏంటంటే గనక కూలిపోతూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి కన్యా రాశి వారికి. ఇక ఈ కన్యా రాశి వారికి ఏంటంటే గనక బుధుడు అధిపతి కాబట్టి వీరికి ఏంటంటే 4 రోజులు కూడా విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. ఏలినాటి శని నుండి వీరికి విముక్తి లభించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఎలాంటి అడ్డంకులు అనేవి జరగకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. డబ్బు పరంగా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి వీరికి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తయిపోతాయి అన్నమాట. మీ జీవితంలో మీరు కొన్ని కొత్త మార్పులను కూడా చూడబోతున్నారని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటం కానీ, ఒకరిని మోసం చేయటం కానీ ఇలాంటివి మాత్రం వీళ్ళు అసలు చెయ్యరండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే గనక వాళ్ళు ఏంటంటే ఒకరి కోసం స్టాండ్ తీసుకోవడంలో గట్టిగా నించుంటారని చెప్పొచ్చు. అయినా వీరికి ఏంటంటే మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ఏంటంటే గనక వీరు ధైర్యంగా ఎదుర్కొంటారనమాట. ఇక అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే గనక నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు ఏంటంటే గనక తోడుగా ఉంటారనమాట. ఒకరిని నమ్మించి మోసం చేయటం కానీ, అన్యాయం చేయటం కానీ వీళ్ళైతే అసలు చెయ్యరండి. ఇక అలానే కాకుండా వీరు ఏంటంటే గనక ఎప్పుడూ మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలానే కాకుండా మంచి పద్ధతిలో ఉండాలి, మంచి దారుల్లో నడవాలి అని కోరుకుంటూ ఉంటారు. వీళ్లకు ఏంటంటే విపరీతమైన అదృష్టం పట్టబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు తొలగిపోతాయి. ఏ పని చేసినా వీరు ఊహించని ధనలాభం కలుగుతుంది. వీరికున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కన్యా రాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కన్యా రాశి జాతకులకు చెందుతాయన్నమాట. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అలానే కాకుండా ఇక ఈ 4 రోజులు కాలం బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. మీ లైఫ్ ఏంటంటే గనక ఇంకా ముందుకు వెళుతుందండి. చిన్న చిన్న సమస్యలు కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే గనక మీరు దాటుకొని ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక లైఫ్లో ఎదగాలి, బాగా సంపాదించుకోవాలి, బాగా ఎదగాలి, ఒక పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలా అనుకున్నట్టే ఇప్పుడు ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక ప్రతి ఒక్కరిపై జాలి, కరుణ చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు తిరిగి మీ మీద ప్రేమ చూపిస్తారా? అస్సలు కూడా చూపించరు. మిమ్మల్ని ఏంటంటే ఇంకా ద్వేషిస్తూ ఉంటారు. శత్రువులు ఎక్కడో లేరండి, మీ పక్కల, మీ చుట్టుపక్కలే ఉన్నారనమాట. మీ ముందు నటిస్తూ ఉంటారు. కానీ మీ పక్కల ఉన్న వాళ్ళందరూ కూడా శత్రువులే అనమాట. కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే కాకుండా కన్యా రాశి వారండి, మనం తింటే చాలు అనుకోరండి, మన పక్కన ఉండే వాళ్ళు కూడా తినాలి అని కోరుకునే రకం. అలానే కాకుండా వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏది మొదలు పెట్టినా కానీ ఆలోచించి లోతుగా పరిశీలించి ఆ తర్వాత ఏంటంటే గనక పని కానీ ఇంకా ఏదైనా సరే మొదలు పెడతారనమాట. ఒక్కసారి ఏదైనా ప్రారంభిస్తే దాన్ని అస్సలు వదిలిపెట్టారండి. దాన్ని పూర్తయ్యేంత వరకు దాని వెనకే ఉంటూ ఉంటారనమాట. మంచి టాలెంట్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. మనసు ఏంటంటే గనక ఐస్ క్రీమ్ లాగా కడిగిపోతుంది. ప్రతి దానికి కూడా ఏంటంటే కనుక కరిగిపోతూ ఉంటారు. ఎవరికైనా సరేనండి, వీళ్ళ తెలిసిన వాళ్లకు ఏదైనా సమస్య వచ్చే వీళ్ళకే సమస్య వచ్చిందని బాధపడుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే కనుక
బాధొచ్చిందని బాధపడుతూ ఉంటారు. కానీ అందరికీ కూడా మంచి సలహాలు ఇస్తారు, మంచి సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ ఎవరిని కూడా ఏంటంటే గనక చెడగొట్టడం కానీ, వీళ్ళు చెడిపోవాలని కోరుకోవటం కానీ ఇలాంటివైతే చెయ్యరు. మంచి వాళ్లకు మంచిగా ప్రవర్తిస్తారు, చెడు వాళ్లకు చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే తెలివితేటలు, ధైర్యం వీళ్ళల్లో ఉట్టి కొట్టినట్టు ఉంటుందన్నమాట. పైకి ఏంటంటే గనక చాలా సున్నితంగా కనిపిస్తారు, మనసు కూడా అలాగే ఏంటంటే గనక బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే ఇంకా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక వీళ్ళకండి 4 రోజులు కూడా దైవానుగ్రహం వల్ల ఏంటంటే వీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే సక్సెస్ని చూడబోతున్నారు, మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారని చెప్పొచ్చు. వీళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక కష్టపడి పనిచేస్తారండి. అంటే అందరూ కష్టపడి పనిచేయరంటే కనుక అది పక్కన పెడితే కన్యా రాశి వారు చాలా కష్టపడతారనమాట. కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడుతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా ఏంటంటే కనుక ఇది జరగదేమో, ఇది అవ్వదేమో అలా ఆలోచించరు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, నేను చేయగలుగుతానే ఒక అంటే టాలెంట్ అనేది వీళ్ళలో ఉంటుందన్నమాట. ఒక నమ్మకం అనేది వీళ్ళలో ఉంటుంది కాబట్టి ఆ పనిని చేసి చూపిస్తారు. అందుకే పని చేసే దగ్గర వీరికి మంచి గుర్తింపు, గౌరవం అనేది ఉంటుందన్నమాట. నలుగురిలో ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి మంచి పేరు ప్రతిష్టతను కలిగి ఉంటారనమాట. ఒకరిని ఏంటంటే గనక ఇబ్బంది పెట్టడం ఇలాంటివైతే వీళ్ళు చేరండి, ఎప్పుడు కూడా చేరనమాట. అందరిలో ఎక్కడున్నా సరేనండి అందరితో కలిసిమెలిసి ఉంటారు. అందరితో ఏంటంటే గనక చాలా హుషారుగా ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా నవ్విస్తూ ఉంటారు. ఎవరికైనా బాధ ఉంటే ఆ బాధలో వీరికి తోచిన అంటే సహాయం అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక రకంగా సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా లైఫ్లో ఎదిగేలాగా చేస్తారు. ఆ బాధ నుండి బయటకు వచ్చేలాగా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఈ కన్యా రాశి వారు. ఇక కన్యా రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది విపరీతంగా కలగబోతుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరగబోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అంటే ఇక్కడ మీకు ఏంటంటే మధ్యలో మనకు శుక్రవారం కూడా పడుతుంది కదా, అయితే గుర్తుపెట్టుకోండి ఒకరోజు మీరు వీలు చూసుకొని ఈ 4 రోజుల్లో ఒక రోజు ఏంటంటే కనుక అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించండి. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా ఎవరికి కలగదు. ఆ తల్లి ఏంటంటే కనుక అంటే అమ్మవారికి నచ్చిన వాడినే అమ్మవారు ఏంటంటే కనుక అనుగ్రహిస్తారు. ఎవరైతే భక్తి భావంతో లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కదా, కావున మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒకరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. అలా పూజించేటప్పుడు కన్యా రాశి వారండి ముఖ్యంగా 2 యాలకులు తీసుకోండి, అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక జేబులో దాచుకోండి. ఇలా చేయటం వల్ల ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కన్యా రాశి వారికి ఏంటంటే కనుకనండి ధనం రావటానికి పరిహారం చక్కగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇక అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి అనుకున్న పని జరుగుతుంది, అనుకున్నట్టుగా వీరి లైఫ్ ఉంటుంది, అనుకున్నట్టుగా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా మారుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కన్యా రాశి వారు మంచివారికి మంచివారుగా, చెడువారికి చెడువారుగా ఏంటంటే కనుక ప్రవర్తిస్తూ ఉంటారు. అలానే కాకుండా నా అనుకున్న వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా చేస్తారండి, ఎంతకైనా సరే ఏంటంటే కనుక తెగిస్తారని చెప్పొచ్చు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ వీరు బాధల్లో ఉన్నప్పుడు, వీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక్కరు కూడా వచ్చి పలకరించడం కానీ, ఒక్కరు కూడా వచ్చి వీరిని ఆదుకోవటం కానీ చేయరనమాట. ఎందుకంటే కన్యా రాశి వారు చాలా వరకు కూడా అండి చుట్టుపక్కల ఉండే వాళ్ళ యొక్క మెంటాలిటీ వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు ఏంటంటే కనుక చాలా వరకు కూడా బాధల్లో ఉండాలని వీళ్ళని ఏంటంటే ఎగతాళి చేయటం, వీళ్ళు సమస్యల్లో ఉంటే ఎవరు రాకపోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళు అంటే బాగుపడాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వీళ్ళు చెడిపోవాలని కోరుకునే వాళ్ళు మాత్రం 100లో 90% ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎదగటం ఒకరికి ఇష్టం ఉండదండి. వీళ్ళు ఎదగటం కానీ, వీళ్ళు స్వతహాగా వీళ్ళ కాళ్ళ మీద నించోవటం కానీ, మంచిగా లైఫ్లో ఏంటంటే కనుక వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వటం కానీ కొంతమందికి అసలు నచ్చదనమాట. ఎప్పుడు బాధపడటం, ఎప్పుడు ఏడిపియటం ఇది చేస్తూ ఉంటారు కొంతమంది చుట్టుపక్కల ఉండే వాళ్ళ అనమాట. అయినా కానీ ఎక్కడ కూడా ఏంటంటే కనుక ధైర్యం కోల్పోరండి, ఎక్కడ కూడా ఏంటంటే కనుక బాధపడరనమాట. నా డే ఈరోజు నాకు అనుకూలంగా ఈ రోజులు లేవు, నా అనుకూల రోజులు ఖచ్చితంగా వస్తాయి, నేను కూడా ఆ రోజు ఏంటంటే కనుక నేనేంటో చూస్తానట్టుగా పట్టుదలతో ఉంటారు. చాలా పట్టుదల ఉంటుందండి, మొండి పట్టుదల ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా పనిచేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనిచేసే దగ్గర ఏంటంటే కనుక మీకు మంచి ప్రశంసలతో పాటు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. పనిచేసే దగ్గర ఏంటంటే కనుక ఇంకా గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంటే ఎక్కువగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, నా వాళ్ళు అనుకుంటారు కదా, నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారనమాట. అందుకే మీ యొక్క పర్సనల్స్ ఉంటాయి కదా, అది ఎవరితో కూడా పంచుకోకండి, ఎవరితో చెప్పుకోకండి. నాకు ఈ పర్సనల్స్ ఉన్నాయి, నాకు ఈ పనులు ఉన్నాయని చెప్పుకోవటం వల్ల ఏంటంటే కనుక మీరు పర్సనల్స్ని చెప్పుకుంటారు కదండి, అలా చెప్పుకోవడం వల్ల అందులో కొన్ని
మిమ్మల్ని ఇబ్బంది కలిగే అంటే కొన్ని ఇబ్బందులు కలిగే ఏంటంటే గనక సమస్యలు ఉన్నాయనుకోండి, కొంతమంది ఏంటంటే బాగైంది వీళ్ళకి ఇలాగే కావాలని నవ్వుకుంటారు. ఒకవేళ మీరు బాగుపడే పనులే ఉన్నాయనుకోండి, ఏంటంటే అమ్మ ఎదుగుతున్నారని ఏడుస్తూ ఉంటారనమాట. అలా కాబట్టి ఎవరితో కూడా ఇలాంటి విషయాలను పంచుకోకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. కన్యా రాశి వారు ఏంటంటే గనక నమ్మకస్తులండి. చాలా వరకు కూడా వీళ్ళు నమ్మితే ఒక్కసారి వాళ్ళని అసలు వదిలిపెట్టారనమాట. నమ్మకంగా ఉంటారు. నమ్మక ద్రోహం చేయటం కానీ, ఒకరిని మోసం చేయటం కానీ, అన్యాయం చేయటం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరి కన్నిటికి వీళ్ళు కారణం అవ్వటం కానీ ఇలాంటివి అయితే చేయరనమాట. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే పనిచేసే దగ్గర బాసు నుంచి ప్రశంసలు అందుకుంటారు. అలానే కాకుండా పనుల్లో బాగా రాణించగలుగుతారు. అలానే కాకుండా విద్యార్థులకు మంచి సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. విద్యార్థులకు ఏంటంటే కనుక వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు పడతాయి. ఆ ప్రయాణాలలో కూడా వీరికి అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ప్రయాణాల ద్వారా ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా వీళ్లకు మంచి జరుగుతుంది. మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఇక అలానే కాకుండా ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే వీరికి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా త్వరలోనే గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం అనేది లభిస్తుందన్నమాట. కన్యా రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుందండి. అలానే కాకుండా ఎవరైనా సరే ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారనమాట. అప్పుడే కోపంతో తిడుతూ ఉంటారు. ఆ తర్వాత ఏంటంటే కనుక బాధపడతారు. వీరికి ఇష్టమైన వారి కోసం ఏదైనా చేస్తారు. వారి మనసు అంటే అద్దం లాంటిదనమాట. కన్యా రాశి వారి యొక్క మనసు ఏంటంటే కనుక ఒక అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోవటం అంటే జరగదనమాట. మంచి వారికి మంచిగా అంటే మనం చెప్పాం కదా, మంచిగా వ్యవహరిస్తారు. చెడు వారికి చెడుగా వ్యవహరిస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి ఏంటంటే కనుక ఈ 4 రోజులు చక్కగా ఉండబోతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది రాబోతుంది. అద్భుతంగా ఏంటంటే కనుక మీ యొక్క లైఫ్ అనేది ఉండబోతుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీకేంటంటే కోరిన కోరికలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయండి. మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బు అనేది వస్తుంది. మీ ఇంట్లో ఏంటంటే కనుక డబ్బుకు లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు ఏంటంటే కనుక తొలగిపోతాయి. ఆరోగ్యం అనేది బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులను మాత్రం అస్సలు మీరు దూరం చేసుకోకండి. ఇక అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది కాబట్టి దీనివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరండి. ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేసి తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళే ఏంటంటే కనుక తిరిగి మీ దగ్గరికి వస్తారు. ఇదంతా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుందని చెప్పొచ్చు. మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఆపటం ఎవ్వరితరం కాదనమాట. అలానే కాకుండా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. కన్యా రాశి వారు ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా అంతా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక ఉద్యోగం లేక బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కోసం వెళతారు కదండి. అయితే తులసి కోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని తులసి మొక్క మొదట్లో ఉండే మట్టి ఉంటుంది కదా, అది తీసుకొని కంఠం దగ్గర ధరించి వెళ్ళండి. ఉద్యోగం కోసం ఇలా వెళితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందన్నమాట. అంటే వెంటనే వస్తుందని చెప్పట్లేదు. ఇలా వెళ్ళటం వల్ల ఆ తల్లి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కదా, కాబట్టి అలా మీకు ఆశీస్సులు ఉంటాయి. కావున మీకు ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం కలుగుతుంది. అంటే వస్తుంది. మీరు గట్టిగా ప్రయత్నించండి. చిన్నదా పెద్దదని పక్కన పెడితే ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. గ్రహస్థితి అంతా కూడా సరిగ్గా ఉంది. గ్రహస్థితి వల్ల మీకేంటంటే 99% మంచి జరుగుతుంది. పూర్వకర్మ శాపాలు తొలగిపోతాయి. శని బాధలు తొలగిపోతాయి. శని బాధల నుంచి మీకు విముక్తి లభిస్తుంది. అలానే కాకుండా మీరు చేసే కొన్ని ముఖ్యమైన పనుల వల్ల మీకు ఎంతో పుణ్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. అంటే మీకు కొంతమంది కండి కన్యా రాశి వారు హెల్పింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఒకరు ఆకలితో ఉంటే బాధపడుతుంటే చూడలేరండి. ఎవరికైనా సరే ఏదైనా సమస్య వస్తే ఏంటంటే వీళ్ళు చూడలేరనమాట. వీళ్ళ మనసు చాలా సున్నితమైనది. ఎవరైనా సరే వీరి ముందర ఏడిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రూపంగా ఏంటంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు. అలా ఏంటంటే కనుక భగవంతుడి అనుగ్రహాన్ని కూడా వీరు విపరీతంగా కలిగించుకుని ఉంటారనమాట. కన్యా రాశి వారు చాలా అదృష్టాన్ని కలిగి ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మన వాళ్ళ ఏడిపే మనని చాలా వరకు కూడా కింద పడేలాగా చేస్తుంది. మనం ఎంత ఎత్తుకెదిగినా, మనం ఎంత ఎదగాలనుకున్నా కొంతమంది మన చుట్టూదా ఉండి మనని తొక్కేస్తూ ఉంటారనమాట. అంటే
మనం పాజిటివ్గా ఉన్నా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి మన ఆలోచన అంతా కూడా నెగిటివ్గా మారుస్తూ ఉంటారు. ముందే కన్యా రాశి వారికి ఏంటంటే అనుమానం ఎక్కువగా ఉంటుంది, కానీ బయటికి కనిపించదండి. అనుమానం ఏంటంటే కనుక మనసులోనే ఉంటుంది. ప్రతిదాన్ని అనుమానిస్తారు, కాకపోతే ఏంటంటే కనుక అనుమానించినట్టు కనిపిస్తారు. అలా అనమాట. ఇంకెవరైనా ఏదైనా అంటే ముందు ఏంటంటే బాగానే ఉంటారండి, వెనక ఏంటంటే బాధపడతారు. అయ్యో వాళ్ళు ఇలా అన్నారు కదా, అది నిజమవుతుందేమో అన్నట్టుగా భయపడతారు, బాధపడతారు, కానీ పైకి బాగా కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే కనుక ఏది జరిగినా పర్వాలేదులే, మన మంచికే కదా అనుకున్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. కావున ఏంటంటే మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. ఒక కొత్త వస్తువుని కొనుగోలు చేస్తారు. అది కొనుగోలు ఏంటంటే కనుక ఒక ఎలక్ట్రిక్ వాహనం కావచ్చు, లేదంటే కనుక మీకు అంటే ఇష్టమైన వస్తువు కూడా కావచ్చు, కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కన్యారాశి వారికి ఓవరాల్గా బాగానే ఉంటుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుంది, వృత్తి ఉద్యోగాలలో రాణించగలుగుతారు. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని మార్చుకోగలుగుతారు. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీరు హ్యాపీగా ఉండగలుగుతారని చెప్పొచ్చు. ఓవరాల్గా బాగానే ఉంటుంది. శత్రువులను ఏంటంటే కనుక కొంచెం దూరం పెట్టండి. నా వాళ్ళు అనుకోకండి. ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే కనుక ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత మోసం చేస్తాడంటే కనుక మీరు అసలు నమ్మలేరండి. మీ ముందు ఒకటి, మీ వెనక ఒకటి మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టడమే ఈ వ్యక్తి యొక్క లక్షణం. అంటే ఈ వ్యక్తి యొక్క లక్షణం అని చెప్పొచ్చు. అంటే మీరు పాడైపోవాలి, మీరు లైఫ్లో ఎదగకూడదు. మీరు ఏంటంటే కనుక ఎప్పుడు ఏంటంటే బాధపడుతూనే ఉండాలని మీ చుట్టూ దాన్ని తిరుగుతున్నాడు. కాబట్టి ఎస్లేటర్ అనే వ్యక్తిని మాత్రం మీరు అసలు నమ్మకండి. అలా కనుక నమ్మితే మాత్రం ఈ 4 రోజుల్లో భారీగా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కష్టాలను మీరే కోరి తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ లెటర్లో ఉండే వ్యక్తిని ఏంటంటే కనుక కొంచెం దూరం పెట్టండి. అలానే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. వీళ్ళనే కాదు, వాళ్ళనే కాదు, మీరేంటంటే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. 4 తీయటి మాటలు మాట్లాడితే అబ్బా వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు మంచి వాళ్ళు కాదండి. వాళ్ళు మీ శత్రువులని మీరు గమనించుకోండి. మీ ముందు ఒకలాగా, మీ వెనక ఇంకోలాగా ఉంటూ ఉంటారు. అవసరం ఉందనుకోండి కాళ్ళ బేరానికి వస్తారు, అవసరం లేదనుకోండి మెడ పట్టుకుంటారనమాట. అలాంటి టైపు మీ చుట్టూదా చాలా మంది ఉన్నారండి. వాళ్ళని మీరేంటంటే కనుక కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది. మీరు ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇంకా ఏంటంటే కనుక లైఫ్లో మీరు ఎదిగే అవకాశం కూడా ఉంటుందని మనకు చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంకా తర్వాత ఇలా ఓవరాల్గా బాగానే ఉంటుంది. ఎస్ అనే వ్యక్తితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్సనల్ విషయాలు ఎవరితో పంచుకోకండి. ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏది సుఖం దుఃఖం అన్నీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీకు అంటే మీ ఫ్యామిలీలో కూడా కొంతమంది ఉన్నారు కదా శత్రువులు, వాళ్ళతో కాకుండా మీకు పర్సనల్గా తెలిసిన వాళ్ళతో కొంచెం, మన ఇంట్లో మన అమ్మ చెల్లి అన్న ఎవరైతే పర్సనల్గా అంటే చెప్పాలనుకుంటున్నారో ఏ స్టోరీ అయినా ఏ మ్యాటర్ అయినా వాళ్ళకు చెప్పండి. కానీ బయటి వారితో మాత్రం అస్సలు పంచుకోకండి. వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది తప్పదనమాట. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కన్యా రాశి వారండి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు, నెమ్మదిగా పనులు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే పనులు తొందరగా ఫాస్ట్గా అయిపోతాయి. కొన్నిసార్లు ఆ పనులు పెండింగ్లో పడిపోయి చాలా బాధపడిపోవటం, ఇబ్బంది పడిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు అలా కాదు, మీకు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి పని తీవ్రత అనేది పెరుగుతుంది. పనుల్లో చక్కగా ఏంటంటే కనుక లాభం కూడా చేకూరుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించటం లేదు. గుడ్డిగా నమ్మి మోసపోవడం తప్ప మీకు ఇంకా ఏది లేదనమాట. అంతా కూడా బాగానే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఏంటంటే కనుక ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇంకా మీరే ఏంటంటే కనుక చక్కగా ఉండబోతున్నారు.